అందరూ బాగున్నారు కదా! యూకేలో యాక్చువల్‌గా వర్క్ ప్లేస్ రైట్స్ జరుగుతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుందనమాట. రీసెంట్‌గా ఏంటంటే హోమ్ ఆఫీస్ వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తున్నారు. అంటే మేము వర్క్ ప్లేస్ రైట్స్ చేస్తున్నాము. ఇల్లీగల్‌గా ఎవరైనా వర్క్ చేస్తుంటే పట్టుకున్నాము. 17,000 ఏవో కంపెనీస్ అయితే వాటిలలో రైట్స్ జరిగాయి. అరౌండ్ 3,000 మందిని అరెస్ట్ చేశాము. తర్వాత కొన్ని కంపెనీస్‌కి లైసెన్స్‌లు కూడా క్యాన్సిల్ చేశాము అనేసి చెప్తున్నారనమాట. సో, అంటే 100% ఇది యాక్యురేట్ ఫిగరా కాదా అనేది లేదు గానీ, హోమ్ ఆఫీస్ వెబ్‌సైట్‌లోకెళ్తే కొన్ని కొన్ని మెన్షన్ చేశారు. కొన్ని కొన్ని మెన్షన్ చేయలేదు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా వర్క్ ప్లేస్ రైట్స్ అయితే జరుగుతున్నాయి. సో, అక్కడ ఎవరైనా సరే ఇల్లీగల్‌గా వాళ్ళని అంటే స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నా, లేకపోతే ఈ వేరే సీఓఎస్‌లు ఉంటాయి కదా! వేరే వీసాల మీద వచ్చి మీరు పని చేయకూడదు, పని చేస్తున్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే మిమ్మల్ని అయితే అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా డెఫినెట్‌గా అయితే జరుగుతుంది. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్తా నేను క్లారిటీగా అసలు స్టూడెంట్స్ గానీ, అంటే చాలామంది స్టూడెంట్స్ గూడా వెనక్కెళ్ళిపోతున్నారు. ఇంకా యూకే డ్రీమ్ అయిపోయింది అని జెప్పేసి విపరీతంగా ఒక 3, 4 డేస్ నుంచి న్యూస్ గూడా సర్క్యులేట్ అవుతుంది. ఓకే. దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంపార్టెంట్ వీడియో కాబట్టి. సో, ఇంక మనం టాపిక్‌లోకి వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ప్లేస్ రైట్స్ అనేవి జరుగుతున్నాయి. యెస్. అదైతే మాత్రం 100% వాస్తవం. కంపెనీ లైసెన్స్‌లు రీవోక్ అవుతున్నాయి. ఎందుకు రీవోక్ అవుతున్నాయంటే, ఫస్ట్ నేను వీసా గురించి చెప్పిన తర్వాత స్టూడెంట్స్ గురించి మాట్లాడతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏబీసీ అనే కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి. మీరు వేర్ హౌస్ ఎంప్లాయీ కింద యూకే తీసుకొచ్చారు ఎవరో మిమ్మల్ని. వాళ్ళేంటంటే ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మీకేదో వర్క్ వీసా అని చెప్పి తీసుకొస్తారు. సో, మీకది దాని గురించి కరెక్ట్‌గా తెలీదు. మీరేమనుకుంటారంటే, నాకు వీసా వచ్చింది. నేనెళ్లి జాబ్ జేసుకోవచ్చు యూకేలో, డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరనుకుంటారనమాట. బట్ ఏంటంటే, దట్ ఈస్ నాట్ 100% కరెక్ట్. ఏందంటే, మీరొచ్చిన తర్వాత జాబ్ ఎతుక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్ అస్సలు లేదు. ఎందుకు అంటే, మీరు ఏ కంపెనీ మీదైతే యూకే వస్తారో, ఏ కంపెనీ మీకు వీసా చేస్తుందో, ఆ కంపెనీలో మాత్రమే పనిచేయాలి. ఒకవేళ ఆ కంపెనీకి గనక వేరే కంపెనీస్ తోటి ప్రాపర్ అగ్రీమెంట్స్ ఉండి, వాళ్ళు వీళ్ళకి గనక పే చేస్తుంటే యాజ్ ఏ కాంట్రాక్టర్ అంటే మీరు వర్క్ మెయిన్ మీకు సాలరీ ఎవరివ్వాలి? మీ మెయిన్ కంపెనీయే ఇవ్వాలి. కానీ ఏంటంటే కొన్ని కేర్ వర్కర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ వర్కర్స్ కొన్ని కొన్ని చోట్ల వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఉంటది. వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని, ఇగో నా దగ్గర ఇంతమంది కేర్ వర్కర్స్ అంటే కోవిడ్ టైంలో ఇది బాగా ఎక్కువ జరిగింది. సో, మాకు కేర్ వర్కర్స్ ఇంతమంది ఉన్నారు. ఎవరెవరికైనా హెల్ప్ కావాలంటే మేము ఎంప్లాయీస్‌ని పంపిస్తాము. అంటే మీ ఎంప్లాయ్‌మెంట్ అనేది మీ కంపెనీతోనే ఉంటది. మీరెళ్లి అక్కడ పని చేస్తూ ఉంటారు. కానీ మీ లీగల్ అథారిటీ అంతా ఈ కంపెనీ. సాలరీ పే చేయటం, టాక్స్ కట్టటం, మీ ఖర్చులు పెట్టుకోవటం అన్నీ ఈ కంపెనీ చేస్తదనమాట. సో, ఇప్పుడు ఈ వర్క్ ప్లేస్ రైట్స్‌లో ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి అగ్రీమెంట్స్ అవి ఏమీ లేకుండా ఏదో ఒక కంపెనీ మీద వీసా చేయించుకొని యూకే వచ్చారు. ఏదో ఒక షాప్‌లోనో, ఎక్కడో మీకు జాబ్ దొరికి పని చేస్తున్నారు. అక్కడ గనక వాళ్ళు రైట్ చేసినప్పుడు ఏమవుతదంటే, మీరక్కడ పని చేస్తున్నట్టు కనిపిస్తే మీరు వీసా వయలేట్ చేసినట్టు అవుతారు. ఎందుకంటే మీ టర్మ్స్ ప్రకారం ఆ కంపెనీకి, ఈ కంపెనీకి అగ్రీమెంట్ లేదనుకోండి. సో, వయలేట్ చేయటం వల్ల ఏమవుతదంటే, మీ కంపెనీ ఏదైతే కంపెనీ మీకు వీసా చేసిందో, ఆ కంపెనీ వాళ్ళ లైసెన్స్‌ననేది రివోక్ చేస్తారనమాట. దానివల్ల నష్టం ఏంటి అంటే, ఎవరెవరైతే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళుంటారో, వాళ్ళందరికీ గూడా అది ఎఫెక్ట్ అవుతది. కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. మీకు వీసా లైసెన్స్‌లు వేరు, కంపెనీ లైసెన్స్ వేరు. సో, కంపెనీ లైసెన్స్ కంప్లీట్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏంటంటే, ఆ కంపెనీ రీసెంట్‌గా నాకు గూడా ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యి చెప్పారు. వాళ్ళని ఎవరో ఇట్లా మోసం చేసి యూకే తీసుకొచ్చారంట. తర్వాత ఇప్పుడు వాళ్ళ కంపెనీ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు అని జెప్పేసి మరి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అనేది నాకైతే కరెక్ట్‌గా తెలీదులే గానీ ఆహ్, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఏ కంపెనీ మీదైతే యూకే వస్తారో ఆ కంపెనీలోనే పని జేయాలి. సో, ఎవరైనా సరే అలాంటి వీసా మీద మీరు గనక ఇక్కడికొచ్చినట్టుంటే ఓకే. సీఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ తీసుకొని గనక మీరిక్కడికి వచ్చి చేస్తున్నారు అంటే, వేరే బయట ఎక్కడ జాబ్స్ చేయకండి. చేస్తే ఏంటంటే మిమ్మల్ని పట్టుకొని డిపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్‌కొస్తే స్టూడెంట్స్ గూడా మీరు చేయాల్సిన దానికన్నా ఎక్కువ అవర్స్ మీకు 20 అవర్సే పర్మిట్ ఏది మామూలు టైంలో హాలిడేస్‌లో 40 అవర్స్ అనేది ఉంటుంది. స్టూడెంట్స్ ఏంటంటే రావటము, స్టడీస్ పక్కన పెట్టేయడము, వీలైనంత వరకు డబ్బులు సంపాదించుకొని పంపించుకోవటం. దాంట్లోనే ఉన్నారనమాట. సో, ఇప్పుడు వాళ్ళు రైడ్ చేసినప్పుడు అడుగుతారు. మీరెన్ని గంటలు పని చేస్తున్నారు అని. మీరు గనక మీ పే స్లిప్‌లోనో, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లోనో ఇంకో చోటో మోర్ దాన్ 20 అవర్స్ గనక పని చేస్తున్నట్టు తెలిసింది అంటే మిమ్మల్ని కూడా పట్టుకొని డిపోర్ట్ చేస్తారనమాట. అలాగా కొంతమంది స్టూడెంట్స్ దొరికిన వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుందనమాట.
నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైమ్ చాలామంది స్టూడెంట్స్ ఇంకా వదిలేసి వెళ్ళిపోతున్నారు యూకే నుంచి అనేసి కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ లేదు. ఎందుకు లేదు అంటే మీరు స్టూడెంట్ వీసా మీద వస్తారు. వచ్చిన తర్వాత మీ చదువు అయ్యేంత వరకు 20 అవర్స్ జాబ్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్‌గా మీకు పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఇస్తారు. అది ఇదివరకు 24 మంత్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మొన్న జనవరి 2026 నుంచి దాన్ని 18 మంత్స్‌కి చేశారనమాట. అంటే ఇప్పుడు మీరు ఈ కరెక్ట్‌గా చూసుకుంటే 2 ఇయర్స్ మాస్టరు, తర్వాత 18 మంత్స్ పోస్ట్ స్టడీ వీసా. ఇదే మీకు సంపాదించుకునేటువంటి టైం అనమాట. సో, పోస్ట్ స్టడీ వీసా మీద ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇచ్చేటువంటి అవకాశం మీరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. జనరల్‌గా అమెరికాలో ఓపీటీ ఎలానో ఇక్కడ కూడా అదే. సో, ఆ పోస్ట్ స్టడీ వీసా లీగల్‌గా మీరు ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు అవకాశం అనేది వస్తుంది. మీకు కరెక్ట్‌గా చదివిన దానికే జాబ్ రావాలని లేదు. మీరు ఐటీ కోర్స్‌లో ఐటీ జాబ్ రావాలని రూల్ ఏం లేదు. చాలామంది మాస్టర్స్ ఏదేదో చదివేసి హోటల్స్‌లో వాటిళ్ళలో వీటిళ్ళలో చేసుకుంటున్నారు ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే పాపం వాళ్ళు అంత పెట్టుకొని వస్తారు కాబట్టి ఖర్చులు రికవరీ చేసుకోవడానికి ప్రయత్నాలనేవి చేస్తున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే ఇంకా ఏంటి ఫర్దర్‌గా పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు స్పాన్సర్‌షిప్ చేసేవాళ్ళు దొరకాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ చేయాలి అంటే చాలా మనీ ఖర్చవుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే ఇండియా నుంచి డబ్బులు తెప్పించి పెట్టుకోనో, లేకపోతే సేవింగ్స్ చేసుకొనో, ఆ డబ్బులు పెట్టి మీరు యూకేలోనే ఉండాలన్న తాపత్రయంతోని స్పాన్సర్‌షిప్ చేసుకుంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఉండాలంటే ఉండండి నో ప్రాబ్లమ్. కానీ మంచి జాబ్ ఎత్తుకోండి. ఆ కంపెనీ మీకు స్పాన్సర్‌షిప్ చేస్తే ఉండండి. కానీ మీరు 25 లాక్స్ ఖర్చు పెట్టేసి ఉంటే ఏమవుతదంటే, ఫర్దర్ డౌన్ ద లైన్ ఎక్కడైనా సరే మీరు ఆ సాలరీ ఏదైతే 42,000 45,000 రూల్ ప్రకారం మెయింటైన్ చేయాల్సింది ఒక్క నెల రోజులు మెయింటైన్ చేయకపోయినా వేస్ట్ అయిపోతది. మీరేమో ఇక్కడ కంపెనీలో పెట్టుకుంటారు, ఎక్కడో పని చేస్తుంటారు, డబ్బులతోని ట్యాక్సులు కట్టుకుంటుంటారు. ఈ రిస్క్ అంతా తీసుకొని రేపొద్దున ఎక్కడైనా ఏదైనా ఇట్లానే రైడింగ్ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు మీ మొత్తం అంత పెట్టిన ఖర్చంతా వృధా అయిపోతది. లీగల్‌గా చెయ్యకూడదు. ఓకే. ఎవ్వరు జాబ్ ఇవ్వరు. మీకు పీఎస్‌డబ్ల్యూలో ఎవరైనా జాబ్ ఇస్తారు. ఎందుకంటే అది లీగల్లీ ఎలౌడ్ అనమాట. కానీ పీఎస్‌డబ్ల్యూ అయిపోయిన తర్వాత మీకు స్పాన్సర్‌షిప్ రావాలి అంటే మీకు ఆ ఎన్‌హెచ్‌ఎస్ ఫీజ్ అది ఐహెచ్‌ఎస్ ఫీజ్ అంటారు కదా! అదొకటి కట్టుకోవాలి. తర్వాత వీసా కాస్ట్ ఎక్కువైపోయింది ఇప్పుడు. తర్వాత కంపెనీకి హెడ్‌ఏక్. ఎక్కడన్నా మీరు దాంట్లో ఏమన్నా దొరికితే ఉన్న కంపెనీలో వేరే వాళ్ళు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళే పోతాయేమో అని చెప్పేసి స్పాన్సర్‌షిప్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు చెయ్యట్లేదు. అన్‌లెస్ అంటిల్ యూ ఆర్ అంటే ఎక్స్‌ట్రార్డినరీ టాలెంటెడ్ అయ్యుండి మెడికల్ రిలేటెడో, కెమికల్ రిలేటెడో ఇంకొకటో అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఒక డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి అనుకుంటే చేసేటువంటి ఛాన్స్ ఉంది తప్ప అదర్ దాన్ దట్ ఐటీ జాబులు ఆల్రెడీ యూకేలో ఉన్నటువంటి సిటిజన్లకు తర్వాత పీఆర్‌లు ఉన్నటువంటి వాళ్ళే ఒక్కొక్కళ్ళకి జాబ్ పోతే 1 ఇయర్, 1½ ఇయర్, 2 ఇయర్స్ ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని దాటుకొని వచ్చి మీకు స్పాన్సర్‌షిప్ చేసి మీకు ఐటీ జాబ్ ఇచ్చేంత పరిస్థితి అస్సలు లేదు. చాలా జాబులన్నీ ఔట్‌సోర్సింగ్ వెళ్ళిపోతున్నాయి. సో, అందరూ గూడా ఇక్కడ క్లోజ్ చేసేసుకొని ఇండియాకి పంపిస్తున్నారు. ఎందుకు అంటే ఈ వీసా టెన్షన్ ఒక్కటి కాదు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫండ్ అనేది లేదు వీళ్ళ దగ్గర. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మెయిన్. యూకే అసలు ఎక్కడికో అధఃపాతాళానికి వెళ్ళిపోయిందనమాట. అంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ కూడా జాబులు క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ గానీ, లేకపోతే ఫైనాన్షియల్‌గా డెవలప్‌మెంట్ అనేది అస్సలు లేదు. సో, అది మొత్తానికి యూకేలో ఎందుకు స్టూడెంట్స్ వెనక్కెళ్ళిపోతున్నారు వర్క్ ప్లేస్ రైడింగ్సు. సో, నేను విన్న దాని ప్రకారం 17,000 కంపెనీస్‌లో రైడ్ జరిగింది అనేది, తర్వాత ఒక 3,000 మందిని పట్టుకున్నారని, కంపెనీ లైసెన్స్‌లు రివోక్ చేస్తున్నారు అని చెప్పేసి. సో, మీరు ఎవ్వరు కూడా ఇల్లీగల్‌గా వర్క్ చేయటానికి ట్రై చేయకండి. ఇల్లీగల్‌గా మీరు ఏదైతే మీ లిమిట్ ఉంటదో ఆ లిమిట్‌లోనే వర్క్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇండియా నుంచి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా మీకు కంపెనీ వీసా చేస్తాను అనంటే మాత్రం అది పచ్చి మోసం. 100% మోసం. చాలామంది రెడీగా ఉన్నారు మోసం చేసి డబ్బులు తిందాం అనుకునే వాళ్ళు. ఈ మధ్యన కూడా ఒక పెద్ద న్యూస్ వైరల్ అవుతుంది కదా! ఎవరో మన తెలుగు యూట్యూబర్సు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ వీసాలు చేస్తున్నారని చెప్పి మరి అలాగా మీకేంటంటే మన వాళ్ళనే మోసం చేస్తారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక తెలుగోడు తెలుగోడినే మోసం చేయగలుగుతాడు. వేరే వాడిని ఏమన్నా మోసం చేస్తే ఊరుకోడు. వాడు తీసుకెళ్ళి తాట తీస్తారు కాబట్టి మనోళ్ళు అమాయకంగా దొరుకుతారు, నమ్ముతారు. అమ్మాయిలు అంతే నమ్ముతున్నారు, అబ్బాయిలు అంతే నమ్ముతున్నారు వీసా చేస్తా అంటే. సో, ఒక్కటి క్లియర్‌గా ఆలోచించుకోండి మీరు. వీసా అనేది డబ్బులతోటి కొనుక్కునేటువంటి వస్తువు కాదు. ఓకే. కంపెనీలో జాబ్ ఉండాలి, స్పాన్సర్‌షిప్ ఉండాలి. సో, మీకు స్టూడెంట్ వీసాకి మీరు ఎన్ని ఆటలైనా ఆడగలుగుతారు. పీఎస్‌డబ్ల్యూ దగ్గర ఎన్ని ఆటలైనా ఆడగలుగుతారు. కానీ
నెక్స్ట్ ఈ వీసా దగ్గర, స్పాన్సర్‌షిప్ దగ్గర డబ్బులిస్తే పని జరగదు. అది మాత్రం పచ్చి పచ్చి మోసం. మీరు ఇన్ని సంవత్సరాలు యూకేలో ఉండి 3, 4 సంవత్సరాలు ఇంకా డబ్బులిచ్చి మోసపోతున్నారంటే మోసం చేసే వాళ్ళని అనాలా? లేకపోతే మిమ్మల్ని అనాలా? మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మోసపోకండి. డబ్బులిచ్చి మోసపోకండి. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్‌ది కూడా ఏంటంటే మీరెవరైనా యూకే రావాలి స్టూడెంట్ వీసా మీద అనుకునే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకోండి. ప్రాపర్ రూల్స్‌తో రండి. మీరెక్కడ రూల్స్ బ్రేక్ చేసినా, ఫేక్ రిప్రజెంటేషన్ లేదు, ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినా, మిస్‌రిప్రజెంటేషన్ చేసినా ఫర్దర్ డౌన్ ద లైన్ మీకైతే ఖచ్చితంగా ప్రాబ్లమ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మీ టైం వేస్ట్ అయిపోతది అనవసరంగా. లీగల్‌గా రండి, చదువుకోండి, చక్కగా లీగల్‌గా ఉండండి, లీగల్‌గా సెటిల్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.